ఈ పువ్వులు వైల్డ్ డిసెంబర్ పువ్వులు. వైల్డ్ అని ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ మీరు అమరిక చూడండి. పూలు గుర్తుల అమరిక. మన మామూలు డిసెంబర్ అనుకోండి, ఒక్కొక్క మొగ్గ వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ అమరిక గమనించండి. ఇలా ఉంటుందనమాట. పువ్వు షేప్ గూడా చూడండి తేడాగా ఉంటుంది. ఇప్పుడు మామూలు పువ్వులు గూడా చూద్దురు గాని. ఓకే. ఇవి మామూలు డిసెంబర్ పూలు. పింక్ కలర్. విచ్చి విచ్చని మొగ్గలు కొన్నుంటే విచ్చిన పువ్వు. చూసారా? సో, వీటి అమరిక ఎలా ఉందో చూడండి. చిన్న గుత్తిలో నుంచి మొగ్గలు విడివిడి పూలొస్తాయి. ఇంతకుముందు మనం చూసింది పూల అమరిక, మొగ్గ తయారీ విధానమే తేడాగా ఉంటుంది. ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి. మా చిన్నప్పుడు వీటిని మాలలు కట్టి పెట్టుకునేవాళ్ళం. రాత్రిపూట ఈ మొగ్గల్ని కోసి చిక్కటి దండ కట్టి మంచులో పెట్టి పొద్దున పూట పెట్టుకుంటూ ఉండేవాళ్ళం. లైట్ వెయిట్. ఈ రోజుల్లో డిసెంబర్ పూలు పెట్టుకునే వాళ్ళే కనిపించట్లేదు. అవును కదా! ఇంతకీ ఈ మొక్క నాకు నండూరి అరుణ గారు పంపించారు. ఈ సంవత్సరం పూలు పూస్తుంది. ఇంకొకటేంటంటే ఈ డిసెంబర్ మొక్కలు మనకి ఒక్కసారి నాటుకుంటే ఈ విత్తనాలు గార్డెన్ మొత్తం స్ప్రెడ్ అయ్యి ఒక కలుపు మొక్కల్లాగా వీడ్లాగా వచ్చేస్తాయి. అంతా ఎక్కువ నెంబర్‌గా వస్తాయి. కొమ్మ పెట్టినా బతుకుతాయి. విత్తనాలు పెట్టినా బతుకుతాయి. విత్తనాలు గాలికి చిట్లి ఎండిన విత్తనాలు గాలికి చిట్లి స్ప్రెడ్ అయ్యి వాటంతట అవే మొలుస్తూ ఉంటాయి. ఒక్కసారి నాటుకుంటే చాలు వద్దన్నా దొడ్డి నిండా ఈ మొక్కలే వస్తూ ఉంటాయి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ పేరుకి డిసెంబరే కానీ చలి వానలు తగ్గి చలి మొదలైనప్పటి నుంచి మనకి ఈ పూలు పూస్తూనే ఉంటాయి. గార్డెన్ చక్కగా కనువిందు చేస్తూనే ఉంటుంది. ఓకే.